వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తెలుగు ప్రజలు, తెలుగు రాష్ట్రాలు రెండు కూడా అన్ని విధాల అభివృద్ధి చెందే పరిస్థితులు కల్పించి ఆ విధంగానే ముందుకు నడుస్తాం. తెలుగు ప్రజలందరూ కూడా కలిసి ఉండాలని, విడిపోయినా కలిసి ఉండాలని, రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలనేదే మా కోరిక, జగన్మోహన్ రెడ్డి గారి కోరిక. అందువల్ల రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాలు, రెండు రాష్ట్రాలు కూడా అభివృద్ధి పందాలు నడవాలనేది మా ముఖ్య ఉద్దేశం అని కూడా చెప్తూ, ఈ రోజు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు లేని కొరత కొట్ట వచ్చినట్టు కనబడుతున్నది. తెలుగు ప్రజలందరూ కూడా అదే అభిప్రాయంతో ఉన్నారనేది కూడా మా అభిప్రాయం. థ్యాంక్ యూ. మహానేత రాజశేఖర రెడ్డి గారు 5వ వర్ధంతి చూస్తూనే సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో వచ్చిన పరిణామాలు చూస్తే రాజశేఖర రెడ్డి గారు లేనటువంటి కొరత ఏమిటో తెలుగు ప్రజానీకంతా ఇక్కడ ఉన్న బయట ఉన్న వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ రాష్ట్ర పరిపాలనలో వచ్చినటువంటి మార్పులు, ఈ రాష్ట్ర పరిపాలనా వ్యవస్థలో అట్టడుగునంటి పేదవారికి, బడుగు బలహీన వర్గాలకి, మైనారిటీలకి ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు కలుగు చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈ రోజు సామాన్యం నోట దివంగత రాజశేఖర రెడ్డి గారి పేరే వస్తుంది. ఆ రోజు ఆరోగ్యశ్రీ పెట్టినా, పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందాలన్నా, లేకుంటే బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినా, లేదు ఎక్కడో మారుమూల గ్రామాల్లో వైద్యం కోసం కొట్టు పెట్టాల్సిన ప్రజానీకం కోసం 104, 108 సర్వీసులు పెట్టినా, రాష్ట్రం సమైక్యంగా ఉండాలి తప్ప ఆంధ్రప్రదేశ్ అంటే ఒక్కటేనో 2 రాష్ట్రాలు కాదని ఆ రోజు ఆయన నివేదించిన అది ఒక రాజశేఖర రెడ్డి గారికే సాధ్యపడింది. ఆయన ఏ ఆశయాలైతే ఈ రాష్ట్రంలో వల్లించి, ఈ రాష్ట్రానికి అందించి అర్థంతరంగా ఆయన జీవితాన్ని ముగించారో, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆశయాల ప్రాతిపదికన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టి అదే రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలకి ఆయన సేవ చేయాలనే ఉద్దేశంతో ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. ఎక్కడా లేనటువంటి ఆదరణ ఈ పార్టీకి ఉంది. మొన్న జరిగినట్టు రాజకీయాల్లో కొన్ని పార్టీలు ఇతర పార్టీలతో కలయికతోటి కొన్ని జిమ్మికులు చేసి ఎన్నికల్లో గెలవచ్చాము. కానీ ఈ రోజు ప్రజల మనసుల్లో ఇప్పటికి కూడా ఆదరణ ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆదరణ ఉన్నటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సందర్భంలో ఈ 5వ వర్ధంతి రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ఇతర దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నెరవేర్చడానికి, అదే మార్గంలో ప్రయాణించడానికి కంకణబద్ధం కావాలి, అంకితం కావాలి అని మనసారాన్ని కోరుకుంటూ అందరికీ మరి ఆయన నివాళులు అర్పిస్తూ ఆయన కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. దివంగత ప్రీతమ నాయకులు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 5వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క తెలుగువారు సేవా కార్యక్రమాల్లో విభిన్నమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నారు. తెలుగు జాతికి, ఈ రాష్ట్రానికి
తేలినటువంటి లోటుగా, పేద ప్రజలకి పెన్నిదిగా, ఒక రైతు బాంధవుడిగా, రైతు పక్షపాతిగా, బహుశా స్వతంత్ర భారతదేశం వచ్చాక ఒక రాష్ట్రం, ఒక ముఖ్యమంత్రి పరిపాలన ఏ రకంగా ఉండాలి, ఎటువంటి పరిపాలన వస్తే పేద ప్రజలు ఆశిస్తారో, ఎటువంటి పథకాలు వస్తే వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతారనేసి కోరుకుంటారో, ఎటువంటి ముఖ్యమంత్రి వస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని ఆశిస్తారో అటువంటి ముఖ్యమంత్రిని, అటువంటి పరిపాలనని, అటువంటి కార్యక్రమాలని రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో ఈ రాష్ట్ర ప్రజలు చూడటమే కాకుండా దేశవ్యాప్తంగా విభిన్న పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి రాజశేఖర రెడ్డి గారి కార్యక్రమాలు అమలుపరిచే కార్యక్రమం చేశారంటే అది ఆ మహనీయుడి యొక్క గొప్పతనం. ఈ రోజు ఈ రాష్ట్రంలో జనయజ్ఞ కార్యక్రమం పెట్టి ఒక రైతు బాంధవుడిగా దేశవ్యాప్తంగా 72,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసే కార్యక్రమం చేశారంటే దేశ చరిత్రలో ఎప్పుడు ఇటువంటి మహత్తరమైనటువంటి సంఘటన జరిగినటువంటి కార్యక్రమం ఎప్పుడూ జరగలేదు. అదేవిధంగా పేదవాడికి ఒక రాజ్యాంగ హక్కుగా, రాజ్యాంగంలో పొందుపరచలేనటువంటి అంశాలైనటువంటి ప్రతి ఒక్కరికి ఒక సొంత ఇల్లు ఉండాలి, తినడానికి లోటు లేకుండా ఉండే విధంగా ₹2 కేజీ బియ్యం అందించడం కానీ, లేదు వైద్యానికి పూర్తి భద్రత కల్పించే విధంగా ఒక రాజ్యాంగ హక్కులాగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ₹2 లక్షల వైద్యం ప్రతి కుటుంబానికి అందే విధంగా కార్యక్రమం చేశారు. అదేవిధంగా విద్యా హక్కును కూడా ఒక హక్కుగా, ఒక చట్టంగా తీసుకొని వచ్చి ఫీ రీఎంబర్స్మెంట్ పెట్టి లక్షలాది మంది పిల్లలు చదువుకునే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఈ తెలుగు పిల్లలు, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ పిల్లలు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మన తెలుగు జాతి విరజల్లాలనేటువంటి ఆలోచనతోనే ఇటువంటి ఫీ రీఎంబర్స్మెంట్ పెట్టి సామాన్య పేద ప్రజలు కూడా అత్యున్నతమైనటువంటి డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, లాయర్లు కానీ, మేనేజ్మెంట్లో కానీ వారు కోరుకున్నటువంటి చదువుకోవడానికి అవకాశం కలిగించినటువంటి మహనీయుడు. అంతేకాకుండా పేదలకి మొదటిసారిగా 1వ తారీఖుకి ₹200 పెన్షన్ వాళ్ళకి అందే విధంగా కార్యక్రమం రూపొందించడే కాదు, ఆయనే కానీ బ్రతుకుండి ఉంటే ఈనాడు ₹1000 చేసి ఉండేవాడు. దురదృష్టవశాత్తు ఆయన చనిపోయాక ప్రభుత్వాలు పూర్తిగా ఆ పథకాలన్నీ కూడా మరుగున పరిచి పూర్తిగా ద్రోహం చేసేది రాష్ట్ర ప్రజలకి. ఇప్పుడు కూడా రాష్ట్ర రైతాంగం మోసపోతున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. అభూత కల్పనతో, అభూతమైనటువంటి తప్పుడు వాగ్దానాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు, అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని పేద ప్రజలకు అంకితం చేశారో, రైతులకు అంకితం చేశారో అదేవిధంగా మనందరం కూడా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించిన వారు అవుతాం. ప్రతి పేదవాడు కట్టిన ఒక కన్నీటి బొట్టు ఉండడానికి వీల్లేదు. ఆ చివరి కన్నీటి బొట్టు తుడిచే వరకు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి ఆయన ప్రమాణం చేశారో ఆ ప్రమాణం నెరవేరాలంటే దానికి కట్టుబడి మనందరం కూడా పేద ప్రజల తరఫున పోరాటం చేసి వారికి న్యాయం జరిగేటట్టు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం అవుతాం. దివంగత మహానేత, గొప్ప నాయకుడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 5వ వర్ధంతి సందర్భంగా మనం ఆయన్ని స్మరించుకుంటున్నాం. ఆయన ప్రజలకు చేసినటువంటి సేవలు అన్ని వర్గాల వారికి, అన్ని ప్రభుత్వంలో ఉండేటటువంటి అన్ని విభాగాలకు సంబంధించినటువంటి, అది నీటిపారుదల కావచ్చు, పట్టణాభివృద్ధి కావచ్చు, గ్రామీణాభివృద్ధి కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, పారిశ్రామికవేత్తలకు కావచ్చు, బలహీన వర్గాలకు కావచ్చు, అందరికీ కూడా సమన్యాయం చేసినటువంటి ఆ మహానాయకుడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ 5వ వర్ధంతి సందర్భంగా ఆయన్ని మనం స్మరిస్తూ ఆయన అమలు చేసినటువంటి పథకాలు మనకు స్ఫూర్తిదాయకం కావాలని, భవిష్యత్తులో భావితరాలకు కూడా మనం అదే రకంగా ప్రజాసేవ అందించి ప్రజల మన్నలను పొందాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
నివాళులు అర్పించే అవకాశం నాకు కూడా ఇచ్చినందుకు ఎందుకు ధన్యవాదాలు. ఆ రోజు ఆయన మరణించే ముందు నేను కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బయటకు రాగానే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక రాజకీయ నాయకుడిని గుర్తించిన మహానేత రాజశేఖర రెడ్డి గారు. ఆయన మరణించిన తర్వాత అధికారంలో ఉన్న పార్టీ కానీ ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం కానీ కుట్రవారిని కుటుంబాన్ని వేధిస్తున్నప్పుడు ఒకరిద్దరుగా ముందుకొచ్చి ధైర్యంగా కుటుంబం పక్కన నిలబడ్డప్పుడు పైకి చూస్తే రాజశేఖర రెడ్డి గారు అందరు తొందరగా కనపడేది. ఆ మహానేత ఎక్కడున్న ఒక పెద్ద ధైర్యాన్ని మాకు ఇచ్చారు. కార్యకర్తలు ఎలా ఉండాలో, నాయకులు ఎలా ఉండాలో, ప్రజలతో సంబంధాలు ఎలా ఉండాలో ప్రజానీకానికి నేర్పిన మహా వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఒక పరిపాలన సాగించి ప్రజలకు ప్రజలు నేర్పిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అలాంటిది రాజశేఖర రెడ్డి గారి మరణంతో తెలుగు జాతి రెండు భాగాలుగా అయినా ఇష్టమన్నా లేకపోయినా రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళం ఆ ప్రాంతానికి పరిమితమై పనిచేయాల్సిన పరిస్థితి నెట్టడం. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి అందమైన ప్రయాణం కలిగి ఉన్నారు. ఆయన మరణాన్ని తట్టుకోలేక 370 మంది మరణించిన ప్రాంతం కూడా